హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. పెళ్ళిళ్ళ స్టైలు మెత్తన పకోడీ జీడిపప్పు కర్రీ. ఇది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వేస్తారు. పెద్ద 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 క్యాటరింగ్స్ చేసే ఫంక్షన్లో వేస్తారనమాట. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీతోను. నేను కొద్దిగా పిండి కొంచెం ఉప్పు వేసి కలుపుకుని అవి చిన్న చిన్న పకోడీలా వేస్తున్నాను. మీకు నచ్చితే కనుక కొంచెం వంట సోడా వేసుకోండి, లేకపోతే లేదు. కానీ చిటికుడు వంట సోడా వేస్తే గుల్లగా వస్తాయి. మనం పులుసు పెట్టిన కర్రీ చేసిన టేస్ట్ బాగుండి మనకు పులుసు అనేది పీరుస్తాయి అన్నమాట. గ్రేవీ అనేది పీల్చి గుల్లగా వచ్చి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అందుకని నేనైతే చిటికెడు వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. మనకి కూర వండేటప్పుడు పర్ఫెక్ట్గా మనం వండింది చూపించాలన్నా, తినడానికి పర్ఫెక్ట్గా ఉండాలన్నా అన్నీ పర్ఫెక్ట్గా చెయ్యాలి కదా. నేనైతే చిటికెడు వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ పునుకులు మనం కూరలో వేసినప్పుడు జమ్మని పీల్చి గొల్లగా తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. అదే మనం ఒక్క పిసరు వేస్తే చాలు, ఎంత ఎక్కర్లేదు. అదే వేయకపోతే అది గట్టిగా వస్తాయి అన్నమాట. తర్వాత నేను కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా తీసుకున్నాను. నేను జీడిపప్పు కరివేపాకు వేసాను ఫస్ట్. అది జీడిపప్పు వేస్తే మంచి అరోమాతో బాగుంటుందండి. అచ్చు ఇంక భోజనాలు స్టైల్లోనే ఉంటుంది. పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఆ టైప్లో ఎలా చేస్తారో అలానే వస్తుంది అనమాట. ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఉల్లిపాయలదే కదా గ్రేవీ అనేది. దీనికి నేను పచ్చి మసాలా ఆడాను. గసగసాలు, జీడిపప్పు, ధనియా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకి మొత్తం అన్నీ కలిపి పచ్చి మసాలా ఆడుకున్నాను. ఆ పచ్చి మసాలా ఉంది, అది వేసుకుంటాను. అది ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా అవి వేగిపోయినాయి కదా, తీసేసి కొంచెం నూనె పక్కకు పెట్టేసి ఉన్న నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు వేసాను. ఇవి బాగా మగ్గుతాయి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి అనుకో, అప్పుడు మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఉల్లిపాయ టేస్ట్ బాగోదు. కాబట్టి ఉల్లిపాయ అనేది పర్ఫెక్ట్గా మనం వేపుకోవాలన్నమాట. అలా వేపుకుంటేనే కర్రీ రుచి వస్తుంది. ఉల్లిపాయ పర్ఫెక్ట్గా వేగకపోతే కర్రీ అనేది బాగోదు. ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటా వేసుకుంటున్నాను కదా. నేను వండేది కొంచెం కర్రీయే కాబట్టి ఒక టమాటా వేసాను. అదే మీరు ఎక్కువ మోతాదులో చేసే పలం అయితే కొంచెం పేస్ట్ పట్టి కూడా పోసుకోవచ్చు. మీరు ఎక్కువ మోతాదులో చేస్తే గ్రేవీ పట్టుకొని వేసుకోవచ్చు, లేదంటే బాగా సన్నగా రొద్దులా తరిగేసి అదైనా వేసుకోవచ్చు. కొంచెం కర్రీయే చేస్తున్నాను కాబట్టి నేను ఒక టమాటా అలా వేసుకున్నాను అనమాట. చక్కగా టమాటా కూడా మగ్గింది. నేను చెప్పాను కదా పచ్చి మసాలా అని, అది కొద్దిగా ఒక అర స్పూన్ వేసాను. ఎందుకంటే కొంచెం కర్రీయే కదా, అది ఎక్కువ కర్రీ అంటే దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఆ కారం అయితే ఒక స్పూన్నర వేసాను. అది మసాలా చక్కగా కలిసిపోయే వరకు కలపండి. సింపుల్ అండి, బేసిక్ కర్రీ. శనగపిండి ఉంటే చాలు ఇంట్లోను. చక్కగా 2 పునుకులు వేసేసుకుని అంత కర్రీ చేసేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేవు అని మనం తడుముకోవాల్సిన పని ఏమి ఉండదు. ఇంట్లో ఎలాగైనా శనగపిండి ఉంటుంది. ఆ శనగపిండి ఉంటే చాలండి. ఆ వండుకునే దాకలోనే కొద్దిగా నూనె వేసి పులుసు కొంచెం పకోడీలా వేసేసుకొని అవే పులుసు కానీ ఇగురు కానీ పెట్టుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేసి కర్రీయే చేస్తున్నాను, ఇగురే. మీరు పులుసు కూడా పెట్టుకోవచ్చు. నలుగురు ఎక్కువ ఉన్నారనుకో, కొద్దిగా చింతపండు పులుసు పిసుకు పోసుకుంటే చక్కగా పులుసు రెడీ అయిపోతుంది. అయితే మనం పెళ్ళి స్టైల్ కాబట్టి నేను ఇప్పుడు ఇగురే చూపిస్తున్నాను. మీకు అది మెత్తన పకోడీ ఎలా పీల్చింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత గొల్లగా జ్యూసీగా పీల్చేసిందో, చాలా బాగా పీల్చింది. అందుకే చిటికెడు అంటే చిటికెడు వేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకెవరన్నా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.